అంటార్కిటికాలోని వేల కొద్ది పెంగ్విన్లు అన్నీ ఒకే దారిలో ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తుంటే ఒకే ఒక్క పెంగ్విన్ మాత్రం హఠాత్తుగా ఆగిపోతుంది. అందరూ వెళ్లే దారికి విరుద్ధంగా ఎవరూ లేని స్థూర మంచు పర్వతాల వైపు ఒంటరిగా నడవడం మొదలు పెడుతుంది. అది వెళ్లే దారిలో తిండి ఉండదు, నీళ్లు ఉండవు, కేవలం మృత్యు మాత్రమే ఉంటుంది. నెటిజన్లు దీనికి నిహలిస్ట్ పెంగ్విన్ అని పేరు పెట్టారు. అంటే లోకంతో సంబంధం లేకుండా తనదైన దారిలో వెళ్లే మొండి పక్షి అని అర్థం. ఆ పెంగ్విన్ వీడియో మనకు అంతలా నచ్చడానికి కారణం ఏంటంటే, మనం దాన్ని ఒక పక్షిలా కాకుండా మనలాగే ఆలోచించే ఒక మనిషిలా చూస్తున్నాం. సమాజం అంతా ఒకే మూస పద్ధతిలో వెళ్తుంటే కొందరు మాత్రం తమకు నచ్చిన దారిలో వెళ్ళాలనుకుంటారు. ఆ పెంగ్విన్ కూడా వేల సంఖ్యలో ఉన్న తన గ్రూపును వదిలేసి ఎవరూ లేని పర్వతాల వైపు వెళ్ళడం మనలోని ఆ తిరుగుబాటు స్వభావాన్ని గుర్తు చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది తమ ఉద్యోగాల్లో లేదా జీవితాల్లో విపరీతమైన ఒత్తిడిని అనుభవిస్తున్నారు. నా వల్ల ఇంకా కాదు, అన్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనిపించే క్షణాలను ఈ పెంగ్విన్ ప్రతిబింబిస్తుంది. అందుకే దీన్ని నెటిజన్లు క్వైట్ క్విట్టింగ్ అని సింపుల్ గా చూస్తున్నారు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఎందుకు కష్టపడుతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు. ఆ పెంగ్విన్ కూడా తన చావు అని తెలిసినా ఆ పర్వతాల వైపు ఎందుకు వెళ్తుందో ఎవరికి తెలియదు. ఈ అయోమయం మనందరి జీవితాల్లో ఏదో ఒక దశలో ఎదురవుతుంది. ఆ పెంగ్విన్ ఎవరైనా పట్టుకొని మళ్ళీ సముద్రం వైపు తిప్పినా అది మళ్ళీ పర్వతాల వైపే వెళ్తుంది. ఈ మొండితనం మన లక్ష్యాల పట్ల మనకు ఉండాల్సిన పట్టుదలను గుర్తు చేస్తుంది. శాస్త్రీయంగా ఆ పెంగ్విన్ దారి తప్పి ఉండొచ్చు, కానీ మానసికంగా అది మనలోని స్వేచ్ఛను, ఒంటరితనాన్ని మరియు సాహసాన్ని బయటకు తీస్తోంది. అందుకే ఆ వీడియో అంతలా వైరల్ అయింది.